న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని ధర్మవరం రోడ్డులో గల వడ్డే కాలనీలో 75 ఏళ్ల వృద్ధురాలు లక్ష్మీదేవిని గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న సుమారు 3 తులాల బంగారు ఆభరణాలతో పాటు 50 రూపాయలు వేల నగదును దోచుకుని పరారయ్యారు. సమాచారం అందుకున్న పట్టణ సిఐ హరినాథ్ పోలీసు బృందంతో కలిసి ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పట్టణ నడిబొడ్డునే ఓ వృద్ధురాలిని అత్యంత దారుణంగా హత్య చేసి దుండగులు సులభంగా పరారవడం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. భద్రతా వ్యవస్థపై ప్రజల్లో అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నిందితులు ఎలా వచ్చారు, ఎలా తప్పించుకున్నారు, పట్టణంలో పోలీసు నిఘా ఎంత మేర ఉంది అనే సందేహాలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు చెబుతున్నప్పటికీ నిందితులను ఎంత త్వరగా గుర్తించి అరెస్టు చేస్తారన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు వేగంగా స్పందించి నిందితులను పట్టుకుని ప్రజల్లో భద్రతపై విశ్వాసం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. అది వడ్డే కాలనీలో మేమంతా పనికి పోయింటే మా అమ్మని ఇంట్లోకి దూరి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి గొంతుకు పొడిచి ఇది చైన్ 3 తులాల చైను, తమ్ములు, ముక్కరాళ్ళు, పొలుగు పూసలు, 50,000 డబ్బులు ఉంటే తిక్కలు అవి అన్ని దోచుకొని పోయినాడు. 13వ వార్డు స్కూల్ దగ్గర లక్ష్మీదేవమ్మ అనే వ్యక్తిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అది మెల్ల గొలుసును, కమ్ములు, 50,000 డబ్బులు అది చూసి అది ఎన్నాళ్ళ నుంచి మనసులో పెట్టుకొని వాళ్ళు ఇక్కడ తిరిగి చూసిన వాళ్ళే ఈ పని చేసినారని మేము అనుమానం పడుతున్నాము. ఇది చాలా దారుణం. ఇది ఎప్పుడు ఇది జరుపుకోకుండా గోరు మీద కాలనీలో జరిగిండేది. ఈ శ్రీరాములనే కుమారుడు, లక్ష్మీదేవమ్మ కుమారుడు, వీళ్ళుగానే వాళ్ళు కూలి పనులు చేసుకో ఉంటారు. డైలీ వాళ్ళు కూలి పనులు పోతున్నారు. అక్కడ వాళ్ళ ఇతను భారీగానే కూలి పనులు పోయినారు. మంచి సమయం చూసి వాళ్ళు ఇక్కడ వచ్చి డిపార్ట్మెంట్ తీసుకొని సరి తీసుకొని వాడు ఎక్కడున్నా కానీ పట్టుకొని ఇచ్చేయాలని కోరుకుంటున్నాము. బంగారు 3 తులాలు, కమ్ములో జత, కొలువులో మెల్ల ఉండేటివి ఆయన కాడ మీరు ఎప్పుడూ ఆయన దగ్గర ఉంటాయి. ఎప్పుడు క్యాష్ అయితే 50,000 రూపాయలు క్యాష్ కానీ ఉంటాయి. 50,000 కానీ 60,000 కానీ ఆయన పెట్టుకునేది. ఆయనకి అది ఒక ఇష్టమో అది ఎవరో చూసి ఎవరూ లేకుండా సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చేసినారు. ఇది డిపార్ట్మెంటల్ సిఐకిను డిఎస్పీకి తెలియపరిచినాము. ఇదే కాలనీకే కాదు, టౌన్లోనే సన్న ఘోరం ఇది. 13వ వార్డులో మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక ఇంట్లో మహిళ నిద్రపోయే సమయంలో 2:30-3 గంటల మధ్యలో కొంతమంది ఆమె దగ్గర బంగారు ఆభరణాలు ఉండేది చూసి డబ్బులు ఉంటాయని తెలిసిన వాళ్ళే ఆమెను హతమార్చి అవన్నీ దోచుకొని పోయినారు. కావున పోలీసులు ఈ మున్సిపాలిటీలో నెక్స్ట్ ఇట్లాంటి సంఘటన జరుపుకోకుండా ఇప్పుడు చేసినటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఇమ్మీడియట్గా పట్టుకొని వాళ్ళని శిక్షించాలి, నెక్స్ట్ జరగకుండా చూసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం.